హాయ్ మై డియర్ ఇన్వెస్టర్స్, మీరు చూస్తున్నది బందర్ రోడ్డుకి అతి సమీపంలో ఉన్న సిఆర్డిఏ ప్రపోజ్డ్ లేఅవుట్. కంకిపాడ్ టోల్గేట్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంది ప్రాజెక్టు. సన్సిరీ ప్రాజెక్టు వారు ఈ ప్రాజెక్ట్ని మొత్తం 15 ఎకరాల్లో లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉన్నవి. ప్రాజెక్ట్లో వర్క్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నవి. మనకు ప్రీవియస్గా కంకిపాడు టోల్గేట్కి అవతల ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు. నెప్పల్లిలో కూడా ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ చేశారు. ఇప్పుడు చూస్తున్నది దావులూరు లొకేషన్లో ఉంది ప్రాజెక్టు. మొత్తం 15 ఎకరాస్లో లాంచ్ చేశారు. ప్రాజెక్టు మొత్తము 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఇక్కడ డిజైన్ చేశారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రీజను బందర్ రోడ్డుకి అతి సమీపంలో ఉంది. మన సన్సిరీ ప్రాజెక్ట్స్ వారు ఎక్కడ ప్రాజెక్టు టేక్ ఓవర్ చేసినా ప్రాజెక్ట్ అనేది నీట్గా కంప్లీట్ చేస్తారు. సెక్యూరిటీ పరంగా కానీ, వాస్తు పరంగా కానీ, ఎమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసిస్తారు. ఈ ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్ చూసుకుంటే చుట్టూ ప్రహరీ గోడ, అలానే వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ, ప్రతి ఫ్లాట్కి వాటర్ ట్యాప్ ఫెసిలిటీ. ఈ ప్రాజెక్టు ఔటర్ రింగ్ రోడ్డుకి నియర్ బై వస్తుంది. అలానే బందర్ రోడ్డుకి అతి సమీపంలో ఉంది. ఇళ్ళకి ఆనుకొని ఉన్న ఈ సైట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు మంచి రిటర్న్స్తో పాటు ఫ్యూచర్లో ఇక్కడ హౌసెస్ కట్టుకొని ఉండటానికి చాలా అవకాశం ఉంది. ఈ ఓపెన్ ప్లాట్స్ అనేవి మనకు వాస్తు ప్రకారం డిజైన్ చేశారు. మన ప్రాజెక్ట్కి నియర్ బై గాయత్రి గార్డెన్స్, అలానే శ్రీ సిటీ వాళ్ళు కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ ఉన్నవి. మనకి ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ అనేవి అందుబాటు ధరలో ఉన్నవి కనుక ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం చాలా ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి. అలానే మనకు 183 స్క్వేర్ యార్డ్ నుంచి ఓపెన్ ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నవి. మన సన్సిరీ ప్రాజెక్ట్ వారు ప్రీవియస్గా కంప్లీట్ చేసిన ప్లస్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ మనం చూసుకుంటే కాజా టోల్గేట్లో ద రైజ్ అనే క్యాప్షన్స్తో 10 ఎకరాల్లో లాంచ్ చేశారండి. అక్కడ పూర్తిగా కంప్లీట్ అయ్యాయి ఓపెన్ ప్లాట్స్. ప్రజెంట్ వచ్చేసి పొన్నేకల్లో తాడికొండ క్రాస్ రోడ్ నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో రావెల వెళ్ళే రూట్లో ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. మొత్తం 70 ఎకరాల్లో లాంచ్ చేశారు. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 40 ఎకరాస్, సెకండ్ ఫేజ్ రిమైనింగ్ 30 ఎకరాస్ లాంచ్ చేస్తున్నారు. మన పొన్నేకల్లు లొకేషన్లో ఓపెన్ ప్లాట్స్తో పాటు మనకు హౌసింగ్ బ్లాక్ కూడా అక్కడ డిజైన్ చేశారు. సో మన సన్సిరీ ప్రాజెక్టు వారు ప్రీవియస్గా పెనంలూరు కానీ, కంకిపాడు కానీ, అలానే నెప్పల్లి, కాజా టోల్గేటు, పొన్నేకల్లు ఎక్కడ లాంచ్ చేసినా కూడా, ఎక్కడ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేసినా పక్కాగా కంప్లీట్ చేసి మనకు అప్పచెప్తారు. ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయడానికి మనకు చూస్తున్నారు కదా, వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు 15,000 నుంచి ప్రైజెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ బ్లాక్ టాప్ రోడ్స్, అలానే వాటర్ ట్యాంక్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకు నియర్లీ 20,000 దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో రైట్ టైంలో ఇన్వెస్ట్ చేయండి, రైట్ ప్లేస్లో కూడా ఇన్వెస్ట్ చేయండి. మన సన్సిరీ ప్రాజెక్ట్స్ వారు ఏ లొకేషన్లో ప్రాజెక్ట్ని లాంచ్ చేసినా కూడా 100% క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసిస్తారు. అలానే మనకు ప్రతి ఓపెన్ ప్లాట్స్కి కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇస్తారు. ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడానికి కారణము ట్రాన్స్పోర్టేషన్ పరంగా చూసుకున్నా, అలానే మనకి బందర్ రోడ్డుకి నియర్ బై ఉంది, కంకిపాడుకి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దావులూరు లొకేషన్లోని ఊరికి ఆనుకుని ఉన్న ఈ సైట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ప్రాఫిట్స్ డబుల్ అయ్యే అవకాశం ఉంది. అలానే ఎమ్యూనిటీస్ చూసుకుంటే 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్, అలానే వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ, ప్రతి ఫ్లాట్కి కూడా నేమ్ బోర్డు, అలానే వచ్చేసి ప్రతి ఫ్లాట్కి కూడా వాటర్ ట్యాప్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ కూడా లిమిట్గా ఉన్నాయండి. ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు బందర్ రోడ్డుకి అతి సమీపంలో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయగలరు. అలానే మన గుంటూరు, విజయవాడ లొకేషన్స్లో ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్స్ చూస్తున్నాను. అలానే లేఅవుట్స్లో హౌసింగ్ బ్లాక్స్ కూడా చూస్తున్నాను.
లొకేషన్ వైజ్గా ప్రైజెస్ ఉన్నవి. సో రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయండి. ప్రజెంట్ వచ్చేసి మన అమరావతి రాజధాని నియర్ బై ఏ లొకేషన్లో తీసుకున్నా కూడా ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఓపెన్ ప్లాట్స్ కోసము, సింప్లెక్స్ హౌసెస్ కోసము స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.